వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. కృత్రిమ మేధ ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. ఏఐ కారణంగా ఆర్థిక వ్యవస్థలోని సాధారణ సంకేతాలను అర్థం చేసుకోవడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ నివేదికను కియోసాకి ప్రస్తావించారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేస్తుండటంతో సాంప్రదాయ ఆర్థిక సూచికలు కొంత స్పష్టతను కోల్పోతున్నాయని ఆయన వివరించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా తగ్గించినా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించేందుకు సాధారణంగా కొంత సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు. అయితే ఏఐ ఆధారిత సాంకేతిక మార్పులు వేగంగా చోటు చేసుకోవడంతో ఈ వ్యవధి మరింత తగ్గుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకులు ఒక నిర్ణయం తీసుకునే లోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల ధోరణిలు మారిపోయే అవకాశం ఉందని అన్నారు. దీంతో విధాన నిర్ణయాల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయడం కష్టమవుతుందని వివరించారు. డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ చిప్ల తయారీపై భారీగా పెట్టుబడులు పెరగడం ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతున్న సంకేతంగా కనిపించవచ్చని కియోసాకి పేర్కొన్నారు. అయితే అదే పెట్టుబడులు భవిష్యత్తులో ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులుగా కూడా ఉండవచ్చని తెలిపారు. ఏఐ కారణంగా ఉత్పాదకత పెరిగే ఆర్థిక వ్యవస్థలోని డిమాండ్లు, ఒత్తిళ్లు బయటకి స్పష్టంగా కనిపించకపోవచ్చని అన్నారు. దీంతో ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం కేంద్ర బ్యాంకులకు మరింత సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంత మేర సమతుల్యం చేస్తుందని కియోసాకి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి పరిణామాల కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత పెరుగుదల వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాల వ్యవధి, విధాన నిర్ణయాల ప్రభావంలో ఉండే ఆలస్యం వంటి అంశాలను ఏఐ మార్చేస్తుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితులను తప్పుగా అంచనా వేసి సరైన సమయంలో సరైన విధాన నిర్ణయం తీసుకోలేకపోయే పాలసీ మిస్కాలిబ్రేషన్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.